గూగుల్ పిక్సెల్ 3a ఫ్రెండ్స్, ఈ యొక్క మొబైల్ రిలీజ్ అని చెప్పేసి ఇప్పటికే 4 ఇయర్స్ అయితే అవుతుందన్నమాట. సుమారుగా 4 ఇయర్స్ అయితే అవుతుంది. సో దీని రిలీజ్ డేట్ వచ్చేసి 2019 అండ్ మే 15వ తారీఖు అయితే ఇది రిలీజ్ అయింది. సో నేను ఈ యొక్క మొబైల్ని అండ్ ఫ్లిప్కార్ట్లో సెకండ్లో అయితే పర్చేస్ చేస్తాను. సో సెకండ్లో అయితే కొనుక్కున్నాను. అండ్ మనము ఇవాళ వీడియోలో సో ఈ 4 ఇయర్స్ తర్వాత దీని కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో నేను ఫుల్ కెమెరా రివ్యూ అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఒకవేళ ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇది స్టార్టింగ్లో దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ. సో 30,000 అబోవ్ ఉండింది. ఒకవేళ చెక్ చేయండి ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్లో తీసుకోవాలనుకుంటే. సో దీని ప్రైజు చాలా తక్కువకు ఉందన్నమాట. సో ఫస్ట్ మొబైలే సో మినిమం 20,000 లోపు అయితే మీకు ఉంది. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పటికైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. వీడియోలోనికి స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే ఉందో సో ఇది 1080p అయితే రికార్డ్ అవుతుంది. సో 30 ఫ్రేమ్ సెకండ్స్లో అయితే రికార్డ్ అవుతుంది. మీరు దాని వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడైతే అండ్ 1080pలో అండ్ 60 ఫ్రేమ్ సెకండ్స్లో అయితే రికార్డ్ అవుతుంది. సో 16 ఫ్రేమ్ సెకండ్స్లో అండ్ దీన్ని మీరు ఆ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా అండ్ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే ఉందో సో ఇది 4Kలో అయితే రికార్డ్ అవుతుంది. సో 4Kలో 30 ఫ్రేమ్ సెకండ్స్లో అయితే రికార్డ్ అవుతుంది. సో మీరు 4Kలో దీని వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో 4Kలో అండ్ 1.2 జూమ్ ఎక్స్ అయితే ఉన్నాయి. సో ఇది 1x జూమ్లో ఉంది అండ్ ఇప్పుడు నేను 2x జూమ్లో అయితే చూపిస్తున్నాను. సో 2x జూమ్లో కూడా మీరు దాని వీడియో డీటెయిల్స్ అయితే క్వాలిటీ అనేది మీరు చెక్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ క్యామ్ వీడియో అయితే 1080pలో అయితే రికార్డ్ అవుతుంది. సో మీరు 1080pలో అండ్ మీరు దాని వీడియో క్వాలిటీ అయితే చెక్ చేయొచ్చు అనమాట. సో అండ్ అలాగే ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. సో దాని స్టెబిలిటీ ఎలా ఉన్నది మొత్తం నేనైతే అండ్ ఫ్రంట్ క్యామ్లో అయితే చూపిస్తాను అనమాట. సో నేను ఇప్పుడు మార్నింగ్ 7కి బయట వచ్చి రికార్డ్ చేస్తున్నా. సో సన్లైట్ ఇప్పుడే వచ్చింది, మీకు కనిపిస్తుంది, సన్లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ నేనైతే ఇప్పుడు వాకింగ్ చేసి చూపిస్తాను అండ్ మీరు దాని స్టెబిలైజేషన్ అయితే మీరు చెక్ చేయండి. సో గైస్, నేనైతే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను, మీరు దాన్ని ఆ స్టెబిలిటీ అయితే మీరు చెక్ చేయండి. అండ్ అలాగే నేను రన్నింగ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను అనమాట. సో మీరు రన్నింగ్ టెస్ట్లో కూడా స్టెబిలిటీ అనేది ఎలా ఉన్నది చెక్ చేయొచ్చు. $1080p 60 ఫ్రేమ్ సెకండ్స్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నా. నేను వాకింగ్ టెస్ట్ అండ్ రన్నింగ్ టెస్ట్ చూపిస్తా. సో మీరు దాని స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు వాక్ చేస్తున్నాను అండ్ వాకింగ్లో మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు రన్ అయితే చేస్తున్నాను, మీరు రన్నింగ్లో కూడా దాని స్టెబిలిటీ అనేది చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే అండ్ 1080pలో 64 ఫ్రేమ్ సెకండ్లో అయితే రికార్డ్ చేస్తున్నా. సో నేను ఇప్పుడైతే ఆటో ఫోకస్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో మీరు చూడండి, ఆటో ఫోకస్ టెస్ట్ అయితే చాలా స్మూత్గా చాలా స్పీడ్గా అయితే తీసుకుంటుందన్నమాట. ఇప్పుడు మనం రియర్ కెమెరా తీసిన స్లో మోషన్ టెస్ట్ చూద్దాం.